హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు సరదాగా అలా తిరిగొద్దామని గొడ్లెంకి వెళ్తున్నాను ఫ్రెండ్స్. గొడ్లు ఇడ్చుకొని వెళ్ళాలి. ఆవులు బరిగొడ్లు రెండింటిని మేపుకొని రావాలి. ఇవాళ పొలానికి అయితే తీసుకెళ్తున్నాం. బ్యాక్ సైడ్ పెట్టి చూపిస్తాను ఫ్రెండ్స్. బర్రెలను చూపిస్తాను చూడండి. ఇదే మా పాక, గొడ్ల పాక. బరిగొడ్లు అక్కడ ఇంటి దగ్గర కట్టేసినాం, పాలిస్తున్నాయని. వాటి మీద నీళ్ళు జల్లుకొని వచ్చినాం, నీళ్ళు తాపించి. ఆవులు 4 ఉన్నాయి. ఇక్కడ కట్టేస్తున్నాం నీడకి. వీటికి బర్రెలనేమో చెట్టు కింద కట్టేస్తాం నీడకి. ఇప్పుడు వీటిని ఇడ్చుకొని పోవాలి. ఇది ఎర్రావు, ఇది తెల్లావు, అది తెల్లావే, అది తెల్లావే. చూడండి ఫ్రెండ్స్, మా ఆవులలో ఇదో ఈ ఎర్రావు స్పెషల్ అనమాట. యాడున్నా సరే గుంపు మనకు తెలిసిపోతుంది. ఇది మన ఆవులు యాడున్నాయి అనేది ఈ ఒక్కదాన్ని గుర్తుపెట్టుకుంటే చాలు, కనిపిస్తుంది కాబట్టి వెంటనే చూసేస్తాం. కాబట్టి ఇడుస్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇదే మా ఆవుల పాక, గొడ్ల పాక. ఈ వీడియో కనుక మంచిగా రీచ్ అయితే గొడ్ల పాక గురించి ప్రత్యేకంగా ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరే సపోర్ట్ చేయాలి. వెనకాల కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, అదే మా గడ్డివాము. 2 ఉన్నాయి, 2 గడ్డివాములు ఉన్నాయి. అదేమో పోయిన సంవత్సరం ఉంది, ఇదేమో పోయిన వానాకాలంది. ఇవాళ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 15వ తారీఖు 2024. ఇదేమో 2023 వానాకాలం పండించిన గడ్డి. ఇదేమో 2023 కాదు, ఇది 2022లో పండించింది. ఇది 2023 వానాకాలం పండించిన గడ్డి. బర్రెలు చూడండి ఫ్రెండ్స్, 2 మేస్తున్నాయి, విడిచేదాకా ఆగట్లేవు. మా అన్నయ్య కూడా రెడీ అయిపోతే ఆల్రెడీ మా విడుచుకొని పోవాలి గొడ్లిగా. చూద్దాం. నా వాయిస్ అయితే క్లారిటీగా వస్తుందో లేదో నాకైతే డౌట్గానే ఉంది. కొంచెం గట్టిగా మాట్లాడడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. విడుస్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడుగా. హలో హలో, లేగు 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 లేగు, హలో. ఇడిచే ముందు ఇలా లేపితే కొంచెం బెటర్ ఫ్రెండ్స్, ఎందుకంటే పెండేస్తుందిగా. అవి వేసేవైతే ఇక్కడే మన దగ్గర కొట్టం దగ్గర వేసేస్తాయి కాబట్టి మనం ఎత్తేయవచ్చు. అదే రోడ్డు మీద వేస్తే వేస్ట్ అవుతుంది ఫ్రెండ్స్ పెండ. అందుకనే లేపుతున్నాను ఫ్రెండ్స్ ముందే. ఇప్పుడైతే బరిగుడ్లు అల్లించుకొని వద్దాం గడ్డివాముల నుంచి. హై జా, హై 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 హై, చల్ హై దా జా, హై హై. హజ హై 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 హై. చూడండి ఫ్రెండ్స్, తినడానికి ఏం లేవు, మొత్తం ఎండిపోయింది ఫ్రెండ్స్. ఎండాకాలం
ఒక్క గడ్డి ముక్క కూడా లేదు ఫ్రెండ్స్, మొత్తం ఎండిపోయింది. ఏదో అట్లా తిప్పుకొని వద్దామని వస్తున్నాం ఫ్రెండ్స్. తీసుకొచ్చాం, విడిచినాం బరిగొడ్లని. ఇగో కనిపిస్తుంది ఫ్రెండ్స్ పచ్చగా పొలం. ఆ పొలం దాటిపోవాలి ఫ్రెండ్స్, దాదాపు 2 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడికి పోయి మెప్పుకొని రావాలి. ఆడ కొద్దిగా సైడు లాస్ట్ టైం వానాకాలం వరి నాట్లు వేసిరుగా, ఆ కొయ్యలు ఉంటాయి గట్టిగా ఉంటాయి కొద్దిగా ఆడదాకా తీసుకెళ్తే మెప్పుకొని రావచ్చు అనే ఉద్దేశంతో తీసుకెళ్తున్నాం. ఆల్రెడీ మా బాబాయ్ వాళ్ళు తీసుకెళ్ళారు, ముందే ఉంటారు వాళ్ళు. మేము వెనకబడతాం, గట్ట అని తీసుకెళ్తాం. వెళ్తున్నాం. ఇటు సైడ్ మా ఫ్రెండ్ వాళ్ళు బోరేపిస్తుర్రు. పడతాయి లేవో అని పొలాలన్నీ ఎండిపోతున్నాయి నీళ్ళు లేక. ఆవు చూస్తుంది చూడండి ఫ్రెండ్స్, బండి వెనకాల పరిగెత్తుదామని. హాజా హై హై దగ్గరకి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ 20-30 నిమిషాల ప్రయాణం తర్వాత గమ్యానికి చేరుకున్నాం. మా ఊళ్ళో ఆవులు అయితే మేస్తున్నాయట. ఎటు నుంచి బాట ఉంది కానీ ఇటు నుంచి పోకూడదు, ఎందుకంటే పొలం ఆయన పోకట్లేదు, పక్కనే పొలంలో పడతాయని. ముందుకు బా. అవి చూడండి ఫ్రెండ్స్, అటు మేస్తున్నాయి ఆవులు. ఆ బాబాయ్ వాళ్ళే మా ఊరు వాళ్ళే. ఇప్పుడు మేము వీటిని కిందికి మలవాలి. మొత్తం ముళ్ళ కంపే ఉన్నాయి, ఇందులో నుంచి పోతాయి. అవే రోజు పోతున్నాయి కాబట్టి, బాట ఉన్నది కాబట్టి పోతాయి. హడ్జా పోనీ పోయే, దిగిరి కింది దిగిరి. హడ్జా చిన్నవి దిగిరి. ఒక్కొక్కటి పోతున్నాయి కిందికి. అన్నీ కలిసినాయి ఫ్రెండ్స్ ఆవులని. మా బాబాయ్ వాళ్ళవి మా అన్నీ కలిసినాయి, ఆవులు బరిగొడ్లు అన్నీ కలిసినాయి. ఇందాక నేను అక్కడి నుంచి రోడ్డు పైన ఉండే, అక్కడి నుంచి ఈ కంపల్లోనే వచ్చిన. ఎందుకంటే ఇక్కడ బరిగొడ్లు కట్టేసి ఉన్నాయి మా అత్తయ్య వాళ్ళవి. ఇక్కడ కట్టేసి అడిపోయి గడ్డికి వస్తుంది ఫ్రెండ్స్, జున్ను గడ్డి కోసుకొని వచ్చి ఒక కట్ట కోసుకొని వచ్చి వేస్తే ఈడ తింటాయి, నీడ కూర్చుంటాయి అని ప్లాన్. మామూలుగా లేదు, కట్టలు మోయాల్సిన బరువు లేదు, పచ్చిగడ్డి కట్ట మోయాల్సిన బరువు లేదు. తేలికగా ఇక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ వేసేస్తే తినేస్తే కూర్చుంటాయి, నీళ్ళు తాగుతాయి. సాయంత్రం వరకు ఇక ఈడే మేపాలి ఫ్రెండ్స్. ఇక్కడే మేపి తీసుకెళ్ళాలి మళ్ళీ ఇంటికి. మా ఊరు కనిపిస్తుందా? ఒక్క నిమిషం. ఇల్లు కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్, అదే మా ఊరు. అక్కడి నుంచి ఇడికి వచ్చాం. దాదాపు ఒక 1.5 కిలోమీటర్ ఉంటుంది, 1.5-2 కిలోమీటర్ మధ్యలో ఉండొచ్చు, అంతే 1.5. ఇక చూడండి ఫ్రెండ్స్, ఇందాక ఇక్కడ కట్టుండేగా ఆవు బర్రె, దీనికోసమని ఇప్పుడు బర్రె ఓనర్గా గడ్డి కోసుకొని వస్తుంది ఎండలో. చాలా మంచి తెలివి ఇది,
మంచి ఉపాయం. ఇలా గడ్డి కోసుకొచ్చి ఇక్కడే పెట్టి మెప్పుకొని పోవడం చాలా మంచిగా ఉండేది. నీకోసమే గడ్డి తెచ్చింది, తిను. వచ్చి తిని కూర్చో, కొద్దిసేపు పడుకోయిగా, ప్రశాంతంగా తినే. నీ బిడ్డకేం పెట్టకు, పక్కనే ఉన్నది చిన్న దూడ, తనదే కానీ తిననీయట్లేదు, చూస్తుంది పాపం. కొద్దిగా పక్కన పెడితే బాగుండు కానీ ఏం చేస్తుందో మరి మా అత్త. ఈ బర్రెగుడ్లను ఇటు వేస్తుంటే మా బర్రెలు ఏమో ఇటు పొలంకి వెళ్ళిపోతున్నాయి. వీటిని ఏం చేయాలి? వీటి కోసం ఇప్పుడు నేను ఎండలో కూర్చోవాలి. అందరేమో చెట్టు కింద కూర్చుంటే చూడండి, అక్కడ ఇక్కడ అందరూ చెట్టు కింద కూర్చుంటే ఇప్పుడు నేనేమో ఎండలో కూర్చోవాలి. వీటి వల్ల వీటికి కావాలి ఉండాలి. నీళ్ళు ఉన్నాయా, తాగడానికి వస్తున్నాయా అంటే లేవు. మరి ఎందుకు వస్తున్నాయి అంటే నిన్న ఇడే తాగినాయి, అందుకే వస్తున్నాయి. నిన్న అలవాటు మీద ఉన్నాయి నీళ్ళు. చూద్దాం ఎండకి నీటిలో పడతాయేమో చూద్దాం. బర్రెలు ఈ ఆవులను అయితే అటు వెళ్ళిద్దాం. కొండమ్మా కొండి. చల్లగా ఉండదు, కూర్చోండి. ఎండకి తట్టుకోలేక బర్రెలని నీళ్ళలో కూర్చుంటున్నాయి. చల్లగా ఉంటుంది, కూర్చోండి కొద్దిసేపు. ఏం కాదు. ఇంటికాడ వీటి పైన నీళ్ళు జల్లే తీసుకొచ్చాయి వీటి శరీరంపై, కానీ వీడికి వచ్చినా కూడా ఎండకి తట్టుకోలేదు. చూడండి ఎండ ఎంతగానో కొడుతుందో. ఈ ఎండలో ఎప్పుడు ఈడ కూర్చొని వీళ్ళని కాస్తూ ఉండాలి. చదువుకోండి, బాగుపడతారు. చూడండి ఫ్రెండ్స్, ఎండలో కూర్చున్న గొడ్లెంటి వచ్చిన ఇటు బర్రెలు ఉన్నాయి. అవి ఏమో నీటిలో చల్లగా ఉంటుంది, వాటికి కూర్చున్నాయి. వాటి కోసం నేను వచ్చిన ఇటు ఎండలో కూర్చున్నా. వెనకాల ఆవులు బరిగుట్లు అన్నీ ఉన్నాయి. ఇవి మాయి వచ్చి కూర్చున్నాయి నీటిలో. పక్కనే పొలం ఉన్నది. పొలం ఆయన వచ్చిందనుకో వేసుకుంటాడు ఇక గట్టిగా, అందుకే ఇక్కడ కూర్చున్నా. ఏం చేయాలి? మీరు కూడా బరిగొడ్లం వెళ్తే తువ్వాలు తెచ్చుకోవడం మర్చిపోకండి, తీసుకెళ్ళడం మర్చిపోకండి. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్లో ఇదే మనకు పనికొచ్చేది. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ ఇప్పుడైతే సాయంత్రం 5:30 కావస్తుంది సమయం. ఇంటికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు గొడ్లని ఇంటికి తీసుకెళ్ళి కట్టేయాలి. కట్టేసేసరికి మాకు 6 అలా అవుతుంది టైం. అన్నీ ఒక్కడికి వచ్చేసినాయి, నీళ్ళు తాపించిన అయిపోయింది. ఇంటికి అయితే తీసుకెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంటికి వెళ్ళేసరికి 6 అవుతుంది. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, సాయంత్రం ఇంటికి వెళ్ళే సమయం ఎంత ప్రశాంతంగా పోతున్నాయో ఆవులు బరిగొడ్లు. అదే వచ్చేటప్పుడు అయితే పొద్దున్న అయితే అటు ఇటు అటు ఇటు అటు ఇటు అటు పో ఇటు పో ఆకలి మీద ఉరుకుతూ ఉన్నాయి అటు ఇటు. ఇప్పుడు తినిపించాం, మేతలు మంచిగానే తిన్నాయి. 2 సార్లు నీళ్ళు తాగినాయి కాబట్టి ప్రశాంతంగా పోతున్నాయి, ఎటువంటి ఇబ్బంది లేదు, ప్రశాంతంగా పోతున్నాయి. ఇంటికి పోయి కట్టేయాలి. ఇక సగం దూరం వచ్చేసాం, ఇంకా సగం ఉన్నది. ఎంత మేసి వచ్చినా సరే మా ఆవులు గడ్డివాములోకి వెళ్ళకుండా అస్సలు ఉండవు, అస్సలు దొరకవు కూడా. వాటికి కొద్దిగా మేతేసో ఏదో బుజ్జగించో పట్టుకోవాలి. ఒక్కొక్కటి పట్టుకుంటున్నా, కట్టేస్తున్నాం. మొత్తానికైతే ఇంటికి రీచ్ అయిపోయాం ఫ్రెండ్స్. అన్నిటినీ కట్టేసాం ఆవులని. కొద్దిగా మేత వేస్తే సరిపోతుంది వాళ్ళకి. వాటికి మేత వేయాలి. ఇప్పుడు వేసేస్తాం. మా నాన్న వచ్చేస్తాడు, నేను కాదు వేసేది.
ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.